మా అన్నయ్య రాజ్బాబు గారని ప్రేక్షకులకు అందరికీ తెలుసు. నవ్వు సినిమా అనే 3 అక్షరాలు ఉన్నంతకాలం తను అలా చిరంజీవిగా ఉండిపోతాడు. ఆయన చాలా దానాలు ధర్మాలు చేసి యాక్టింగ్లో మకుటం లేని మహారాజులాగా వెలిగి ఆయన తనువు చాలించారు. నిజంగా మా అన్నయ్య గారు సినిమా ఇండస్ట్రీకి రాక ముందర తనేమో ఎస్ఎల్సీ దాకా రాజమండ్రిలో చదివి తర్వాత టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. టీచర్ ట్రైనింగ్ అయ్యి తను చిన్నప్పటి నుంచి డ్రామాస్ వేసేవాడు. టీచర్ ట్రైనింగ్ అయ్యాక టీచర్గా కూడా పనిచేసి తర్వాత ఈ టీచర్గా ఎందుకు ఉండాలి, నేను సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అన్నట్టు టీచర్ ఉద్యోగం చేస్తూ మానేసి ఒక మెడికల్ కంపెనీలో మహావీర్ మెడికల్ అని విజయవాడ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ వైజాగ్లో కె వెంకటేశ్వరరావు అని రసన సమాఖ్య అప్పట్లో వాళ్ళ డ్రామాస్లో చాలా ఫేమస్. ఆయన డ్రామాలో వేయడం, అందులో మహా దొంగవీరుడని నాటకం, అందులో ఒక పాత్ర వేయడం అది చాలా పెద్ద పేరు తెచ్చింది. ఆ డ్రామాని రాజారావు గారని మద్రాసులో ఉండేవారు, డాక్టర్ రాజారావు గారు. ఆయనే మన జమున గారిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఈ డ్రామా చూడడం, ఆయనది కూడా మా సొంతూరు రాజమండ్రి. ఆయన రాజమండ్రి వాస్తవులు వినప్పుడు మా అన్న డ్రామా చూడడం, ఈ అబ్బాయి ఎవడో బాగున్నాడు, బాగా చేస్తున్నాడు, నువ్వు సినిమాలోకి రావచ్చు కదా అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. దాని ముందర తను పుట్టింది మాత్రం మన నరసాపురంలో పుట్టడం, తర్వాత ఇండస్ట్రీకి తను వెళ్ళడం, ఇండస్ట్రీకి అలాగా తను ఆ రాజారావు గారి ద్వారా మద్రాసు వెళ్ళాడు. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి డ్రామాస్ చేశాడు. అలాగా మా అన్నయ్య కూడా ఇండస్ట్రీకి వెళ్ళాడు. తను కొన్నాళ్ళు పాపం వెంటనే ఇండస్ట్రీ అనేప్పటికల్లా వేషాలు అనేప్పుడు ఇప్పుడు ఇప్పట్లో కాదు, అప్పుడు చాలా కష్టం. ఒక పిక్చర్లో ఒక 5 నిమిషాల క్యారెక్టర్ వేయాలంటే అది చాలా అదృష్టం, అంత కష్టం కూడా. ఆ టైంలో కొన్నాళ్ళు వెళ్ళిన వెంటనే వేషాలు రాకపోతే ట్యూషన్ చెప్పేవాడు. మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి బుర్రకథల్లో ఆశని చెప్పేవాడు, మిమిక్రీ చేసేవాడు. అలాగే మద్రాసు వచ్చాక ట్యూషన్ చెప్పుకుంటూ మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేశాడు. ఆ ప్రోగ్రామ్ చేయడం, కొన్నాళ్ళు చాలా కష్టాలు పడ్డం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏదో టీచర్ ట్రైనింగ్ అయ్యావు, మామూలుగా మాస్టర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే, కాదు నేను సినిమా ఆర్టిస్ట్ అవుతానని వెళ్ళడం. అది ఏంటంటే ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ అవునా అంటారు, అక్కడే ఉండాలి అన్నట్టు అలాగా కష్టపడి. మీరు కూడా ఏమన్నా చెప్పేవాళ్ళ అండి, అంటే ఎందుకు ఈ కష్టాలు ఇది అని అన్నయ్య గారికి? అప్పుడు నేనేంటంటే చెప్పేంత ఏజ్ కాదు. ఓకే. మా అన్నయ్య తర్వాత అక్క తర్వాత ఒక అన్నయ్య పోయాడు, తర్వాత నేను 4th. మా అమ్మ నాన్నగారు చెప్పిన తనకేంటంటే నేను అవ్వాలి అని వెళ్ళాడు. ఆ కష్టాలు ఏవో బతుకుతా ఉన్నాడు.